మనం ఆదికాండము 18వ అధ్యాయము మనము ధ్యానించుకుందాం. పిల్లారా, 2 రోజులు కూడా ఆయన అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఆయన మీటింగ్స్ని ఆయన ఆత్మ ద్వారా ఆయన్ని జరిగించాడు. ఆయనకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత రమ్యములో దయావి నీ నివాసములు, ఎంత సుందరమో దయావి నీ గుడారము, ఎంత రమ్యములో దయావి నీ నివాసములు. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఈ యొక్క అలాగే 4 జాడల గురించి, అలాగే ఆనోకు గురించి, అసలు ఆనోకు ఎందుకు సర్వశక్తిమంతునికి ఇష్టమైన వాడు, ఎందుకు సర్వశక్తిమంతు కంటే సర్వశక్తిమంతుతో నడిచేవాడు, అలాగే నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఆనందం కలిగి ఉండేవాడు కాబట్టి ఆనోకు అంటే ఇష్టం. అలాంటి వారుగా మీరు కూడా ఒక్కొక్కరు ఒక ఆనోకు వలె ఆ విధంగా ఉండాలి తప్ప, నువ్వు గనక నీతిగా నడవకుండా సమాధానంగా లేకుండా ఏదో ఎవరొకరి మీద పెట్టుకొని బాధపడుతూ గనక ఉన్నట్లయితే నీవంటే ఆయనకి ఇష్టం ఉండదు. మనుషులే సహజంగా అలాగే ఇష్టపడరు. కాబట్టి నీవు ఆనోకు వలె ఉండాలి. మారి ఆనోకు వలె మనుషుల దృష్టిలో యోగ్యుడిగా ఉండాలి. మారి అలాగే ఆయన దృష్టికి ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా ఉండాలి. అందుకని కాబట్టి పిల్లారా, ఈ యొక్క తర్వాత మనం 3 గడియారాల గురించి కొన్ని అలాగే 4 వర్తమానాలు మనం నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు మనం ఆదికాండములోనికి వెళ్ళి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఆదికాండము 18వ అధ్యాయము. ఎందుకంటే మనం యొక్క బుధవారము కొంచెం విశ్వాసానికి సంబంధించిన విషయాలు, అంటే ఎత్తబడ్డానికి కావాల్సిన విశ్వాసము, శరీరం మార్పుకు సంబంధించిన విశ్వాసము, దానిని గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ఈ ఆదికాండము 18వ అధ్యాయము మొదటి నుండి చదవాలని చూడండి. మరియు మమ్రే దగ్గరున్న సింధూరు వనమును అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొనిన్నప్పుడు యావే అతనికి కనబడెను. అతడు కనులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలబడి ఉన్నారు. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి, చూడండి, నేల మట్టుకు వంగి ఎలోహిం, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించెదను. దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనిడి. కొంచెం ఆహారము తెచ్చేదను. మీ ప్రాణములను బలపరుచుకొనిడి. తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే కదా మీ దాసుని వద్దకు వచ్చి తినను. వారు నీవు చెప్పినట్లుగా చేయమనగా అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పెను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివారికి అప్పగించారు. వారు దాన్ని త్వరగా సిద్ధపరిచాడు. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారు ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా
వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలబడి ఉండెను. వారు అతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నదని అడుగుగా అతడు, అదిగో గుడారములో ఉన్నదని చెప్పెను. అందుకు ఆయన, మీదటికి ఈ కాలమున నీ వద్దకు నిశ్చయముగా మరలా వచ్చెదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినిచుండెను. అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులైండ్రి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయాను గనుక శారా, నేను బలము ఉడికిన దానినైనా తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అంతటా యావే అబ్రాహాముతో, వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించదనని అని శారా నవలేలా, యావేకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ వద్దకు తిరిగి వచ్చెదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగునెను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన, అవును నీవే నవ్వితివని. అంటే ఆయన సరశక్తిమంతుడితో శారా అబద్ధం చెప్పింది. నవ్వి కూడా నేను నవ్వలేదు. చాలామంది అలాగ చెప్తుంటారు. కానీ బెన్నా గారు ఏం చెప్పారంటే, అబ్రాహామును బట్టి ఆమె అక్కడ శిక్షను తప్పించుకున్నాను. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మరియు మమ్రే దగ్గరున్న సింధూరు వనములో అబ్రాహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యావే అతనికి కనబడిను. చూడండి, ఇక్కడ అబ్రాహాము గారు ఒక ప్రత్యక్షత కలిగిన వ్యక్తి. అంటే మనుషులందరూ ఒకే రకంగా ఉంటారు. మనుషులందరికీ కళ్ళు, చెవులు, ముక్కు, చేతులు ఆ రంగుల్లో తేడా ఉండొచ్చు. కానీ ముక్కు, కళ్ళు, చెవులు, చేతులు, కాళ్ళు అందరికీ ఉంటాయి. కొంతమంది చెవులు పెద్దవి ఉండొచ్చు, లేకపోతే ముక్కు పొడవుగా ఉండొచ్చు, లేకపోతే సొట్ట ముక్కు ఉండొచ్చు, లేకపోతే ఆ యొక్క చేతులు కొంచెం బండగా ఉండొచ్చు, లేకపోతే కొంచెం సన్నగా ఉండొచ్చు, లేకపోతే మనిషి లావుగా ఉండొచ్చు, సన్నగా ఉండొచ్చు, తేడా ఉండొచ్చు. కానీ ఒక విషయం గ్రహించండి, మనం అందరం కూడా మనం ఎవరం కూడా గొప్పవాళ్ళం కాదు. ఆయనే గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ అందువల్ల రకరకాల మనుషులు, రకరకాల ముక్కులు, రకరకాల చేతులు ఉండొచ్చు లోకంలో. కానీ అక్కడ అబ్రాహాము గారు చూసినట్లయితే అలాగే చాలామందిని మనుషులు చూసి ఉండొచ్చు. రకరకాల మనుషులను చూడొచ్చు. నల్లగా ఉన్నవాళ్ళని చూసి ఉండొచ్చు, ఎర్రగా ఉన్నవాళ్ళని చూసి ఉండొచ్చు, రకరకాల మనుషులను చూసి ఉండొచ్చు. కానీ అబ్రాహాము గారు దగ్గరికి ముగ్గురు మనుషులు వచ్చినప్పుడు మిగతా ఈ మనుషులెవరు అతడు ఒక ప్రత్యక్షత ద్వారా గుర్తించగలిగాడు. ఆయన మనుషులు. హల్లెలూయా. ఎందుకంటే అబ్రహాము రక్త మాంసములు కలిగి ఉన్నాడు కాబట్టి సర్వశక్తిమంతుడు కూడా రక్త మాంసములు ధరించుకుని ఆయన అబ్రహాము, అలాగే ఆయన దూతలు అంటే మికాయేలు, గాబ్రియేలు, ఆ ఇద్దరు దూతలతో ఆయన అబ్రహాము దగ్గరకు వచ్చాడు. ఆయన మనుషులు. హల్లెలూయా. ఆ అబ్రహాము దగ్గరకు వచ్చినప్పుడు అబ్రహాము ఏం చేశాడంటే చూడండి, అతడు కన్నులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉన్నారు. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొన్నట్టుకు పరుగెత్తి నేల మట్టుకు వంగి మెస్సయ్యా, నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేల మట్టుకు ఇలాగా వంగి, పిల్లారా, దాటిపోవద్దు. ఎందుకంటే ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త యొక్క ప్రతిఫలాన్ని పొందుతాడని బైబిల్ చెప్తుంది. ఆయన నమ్మనిస్తారు. హల్లెలూయా. అబ్రాహాము అక్కడ ప్రవక్తను చేర్చుకోవడం వల్ల, అలాగే గనురాలనే స్త్రీ కూడా
అక్కడ ప్రవక్తని చేర్చుకోవడం వలన, వాళ్ళ ఇంట చేర్చుకోవడం వలన వాళ్ళు ప్రతిఫలం పొందారు. జక్కయ్య వాళ్ళ ఇంట మెస్సీని చేర్చుకోవడం వలన ఒక మారు మనసు వచ్చి ఒక ప్రతిఫలాన్ని పొందారు. అలాగే ఇక్కడ కూడా ఒక ప్రవక్తను చేర్చుకునేవాడు, లేకపోతే సర్వశక్తిమంతుని చేర్చుకునేవాడు ఒక ప్రతిఫలాన్ని పొందుతారు. కాబట్టి అందువలన అది నమ్మిన వాళ్ళు చేర్చుకుంటారు. ఆ నమ్మకం లేని వాళ్ళు పోతే పోయిందిలే, ఆ మెసేజ్ రాకపోతే రాకపోయలే మన ఇంటికి, చేర్చుకుంటే ఎంత, చేర్చుకోకపోతే ఎంత, వాళ్ళకి ఆ యొక్క ప్రతిఫలం గురించి విలువ కానీ అది తెలియదు అనుకోండి, వాళ్ళు ఆ లేఖనాన్ని నమ్మరు అనుకోండి, పట్టించుకోరు వాళ్ళు. కానీ అబ్రహాము ఆ ప్రత్యక్షత కలిగిన వాడు కాబట్టి, అతడు ప్రతిఫలం ఇచ్చేవాడు కాబట్టి, అతన్ని చేర్చుకోవడం వలన ఏదో ఒక ప్రతిఫలం ఇచ్చి వెళ్తాడు ఆయన. అబ్రహామును కలుసుకునేటప్పుడల్లా ఏదో ఒక ప్రతిఫలాన్ని అబ్రహాము పొందుకుంటూ వచ్చాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రావడమే అలా వస్తాడు. కాబట్టి పిల్లారా, ఇక్కడ నేను కొంచెం నీళ్లు తెప్పించదును, దయచేసి కాళ్ళు కొనుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. ఈ చెట్టు కింద మీరు కొంత విశ్రాంతి పొందండి. ఇదిగో నేను కాళ్ళు నీళ్లు తీసుకొస్తాను, మీరు దుమ్ము కొట్టుకొని మీ కాళ్ళన్నీ కూడా ఎంత దూరంలో మీ ప్రయాణం చేసి వచ్చారు. కానీ ఆ సర్వశక్తిమంతుడు, ఆ యొక్క ఇద్దరు దూతలు ఆ దుమ్ముని ఆ విధంగా శరీరంగా మార్చుకొని, అంటే సర్వశక్తిమంతుడే ఆ మికాయేలు గాబ్రియేలు యొక్క శరీరాన్ని ఇచ్చి ఆయన కూడా శరీరముతో అక్కడికి వచ్చినప్పుడు ఆ వాళ్ళ కాళ్ళంతా కూడా దుమ్ముతో ఉన్నాయి. అప్పుడు అబ్రహాము గారు చూడండి, ఆయన ఎంతో చాలా గౌరవం, మర్యాద, ఆతిథ్యము ఇవ్వడంలో కానీ అవన్నీ కూడా మనం చూస్తుంటాం అనమాట. అబ్రహాము గారి యొక్క తగ్గింపు కానీ, నేల మట్టుకు వంగి ఎందుకురా మనం ఈ పాస్టర్ గారు సర్వశక్తిమంతుడు చేర్చుకున్నాం అనుకోండి, ఎవడు శ్రమ పడతాడు, పాలు పెరుగని మళ్ళీ దూడను తీసుకురావడం, మళ్ళీ ఈయనకి మాంసం వండి పెట్టాలా, ఇదంతా ఎందుకు, ఇదంతా వేస్ట్ కదా అన్నట్లుగా అక్కడ అబ్రహాము సర్వశక్తిమంతుని విషయంలో లేడు. అప్పుడు ఏం చేశాడు చెప్పండి? నీ దాసుని నీవు దాటిపోవద్దు. హల్లెలూయా. దాటిపోవడం అంటే ఏదో కనబడి అలాగ వెళ్ళిపోవడం, అలాగా కనబడి ఆ ఇంటికి వచ్చి అలాగ వెళ్ళిపోయాడు అనుకోండి, దాటి వెళ్ళిపోయినట్టే. నువ్వు అలాగ దాటి వెళ్ళొద్దు, మేము ఇచ్చేటువంటి ఆతిథ్యాన్ని మీరు స్వీకరించి అందుకు కాళ్ళు కడుక్కోమని ఆయన మర్యాద చేశాడు. కాళ్ళు కడుక్కోమని ఆ తరువాత మరలా చెట్టు కింద, మీరు చల్లని చెట్టు కింద కాస్త విశ్రాంతి తీసుకోమని అక్కడ ఏ కుర్చీ వేసాడో మరి ఏం జరిగిందో తెలీదు, అక్కడ వాళ్ళు కూర్చోమని చెప్పాడు. చెప్పిన తర్వాత అలసట తీర్చుకోండి, ఎందుకంటే మీరు చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు, చాలా అలసిపోయి ఉన్నారు, కాసేపు విశ్రాంతి తీసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం ఆహారం తెచ్చేదను, కొంచెము ఆహారం తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకోండి. ఎందుకంటే అప్పటికే అలసిపోయి ఉన్నారు, బలహీనులుగా ఉన్నారు. అందుకని వాళ్ళని చేర్చుకొని ఆహారం తెస్తాను, మీరు కూర్చోండి, విశ్రాంతి తీసుకోండి, మీరు అలసట తీర్చుకోండి అని చెప్పాడు. హల్లెలూయా. ఇందు నిమిత్తమే కదా మీ దాసుని యొద్దకు వచ్చి తిరిగిన వారు నీవు చెప్పినట్లుగా చేయమనగా, అప్పుడు వాళ్ళు అన్నారు నువ్వు చెప్పినట్లు చేయమన్నారు. ఆయన నువ్వేమి చెప్పావో చూడండి. మనకు చాలామంది ఎవరైనా చేర్చుకున్నప్పుడు ఏమి మాట్లాడరు, మూగుముద్దుల్లా ఉంటారు. మూగుముద్దుల్లా ఉండకూడదు. ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని నీవు చక్కగా, అయ్యా మీరు అలసిపోయి వచ్చారు, ఎండనబడి వచ్చారు, ఈ మాటలన్నీ కూడా అబ్రహాం గారు మాట్లాడు. ఒకసారి మేము ఒంగోలు అయ్యగారు ఇల్లు వచ్చినప్పుడు మేము అలాంటివి అనలేదు. అయ్యగారు వచ్చారు నీళ్ళు ఇచ్చాం, మీకు అర్థమైందా? కడుక్కున్నారు, లోపలికి వెళ్ళిపోయారు. తర్వాత అప్పుడు ఏం అనలేదు. మేము కాకినాడ మీటింగ్స్కి వచ్చినప్పుడు చెప్పారన్నమాట, వీపాలు వెళ్ళాను, ఆ డ్రింకులని
అలాగా కాళ్ళకి నీళ్ళని, కానీ ఎండనబడి వచ్చారు, చాలా అలసిపోయి ఉన్నారు, చాలా దూరం నుండి మీరు ప్రయాణం చేసి వచ్చారు, ఆ బస్సు ఈ బస్సు మారిపోయి వచ్చారు, మారి ఇక్కడ దాకా వచ్చారు, కొంచెం అలసట తీర్చుకోండి, కాళ్ళు అవి కడుక్కొని కొంచెం భోజనం చేసి కొంచెం అలసట తీర్చుకోండి. ఆ మాటలు లేవు మా నోట. నేను అదే చెప్తున్నాను. అది నేను ఇప్పుడు కూడా చాలా పొరపాటు చేసి అయితే మాకు తెలియదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మూగుమద్దుల్లా ఉండకూడదు. క్రియలు కదా అని నోటి మాట కూడా అవసరమే. నోరు తెరవాలనేది అదే. నీవు ఉన్న తలంపులను నోటి మాట ద్వారా రావాలి. నేను రాత్రి ఏదో చెప్పాను. రాత్రి ఏం చెప్పాను? నీవు ఎవరైనా ఇంటికి వెళ్ళావు అనుకోండి, వాళ్ళు నీకు ఆహారం పెట్టారనుకున్నావు, నీకు ఏదైనా కొంచెం బాగోలేదు అనిపించింది అనుకోండి, వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని చెప్పి నువ్వు మౌనంగా ఉండి కొంచెం ఏదో అసంతృప్తిగా ఏదో అనిపించింది అనుకోండి, కనపడ్డారనుకోండి, మేము పెట్టింది నచ్చలేదట్టుంది అని మొహం ఎత్తి పుట్టుకొని ఉండకూడదు. మేము వండిన కూర నచ్చలేదట్టుంది. చిచ్చీలో ఎవరైనా తెచ్చిస్తే మాత్రం నచ్చుతుంది వీళ్ళకి, మేము తెస్తే నచ్చదు, వాళ్ళంటే ఇష్టంలే, అందుకని మేమంటే ఇష్టం లేదు, అందుకని మేము తెచ్చింది నచ్చదు వీళ్ళకి అని మొహం ఎత్తి పట్టుకొని దురాలోచనతో ఉండకూడదు. ఆ పనికిమాల ఆలోచనలతో ఉండకూడదు. అర్థమైందా? అమ్మా ఏంటి, ఎలా ఉంది, బాగుందా లేదా, మీకు ఏమైనా పొరపాటు ఉంటే క్షమించండి, వండడంలో ప్రతిసారి చక్కగా వండుతాం, బాగున్నాయా, ఇంకేం కావాలి, అలాగా మనము ఆ విధంగా మాట్లాడాలి. మీరు కొంచెం ఏదో రుచిగా అనిపించట్లేదట్టుంది మీకు చూస్తుంటే, మీకు అలా మాట్లాడాలి తప్ప తినండి, కొంచెం తినండి, లేకపోతే ఏదైనా తెమ్మండి, అలాగ మనం మంచిగా మాట్లాడాలి. అంతేగాని వీళ్ళు మేము పెట్టింది వీళ్ళదో అసంతృప్తిగా ఇష్టం లేనట్టుగా అలా ఉంటున్నారేంటి, అలా చెప్పలేకపోతున్నారేంటి, పైకి మాట్లాడలేకపోతున్నారు ఏంటో, ముఖమాట పడుతున్నారేమో, మనమే మాట్లాడదాం అనుకోవాలి తప్ప ముఖం ఎత్తి పట్టుకొని అలా ఇలాగ వెళ్ళిపోవడం అలాంటివి చేయకూడదు. మీకు అర్థమైందా? అలాగ ముఖం ఎత్తి పట్టుకొని ఉండకూడదు. అదే జ్ఞానం అంటే, అది వివేచన, అలాంటి మాట్లాడడం, తెలివితేటలు ఉండాలి. కాబట్టి మాకు అప్పుడు ఆ విషయాలు తెలియలేదు. ఈనాడు మనం చాలా పొరపాటు చేసేవారు అనుకుంటారు అనమాట. కాబట్టి మీరు కూడా అలాంటి పొరపాటు చేయకూడదని చెప్తుంటారు అనమాట. కాబట్టి పిల్లారా, ఇక్కడ అబ్రహాము గారు చాలా మర్యాదగా మాట్లాడుతూ, అందుకని వాళ్ళు ఏమన్నారంటే, నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారంలో ఉన్న శారా, ఎందుకంటే గుడారంలో ఉన్న శారా, ఎందుకంటే శారా ఎప్పుడు కూడా గుడారంలో ఉంటుంది. అందుకని స్త్రీ ఎప్పుడు కూడా ఐదవ సువార్త ఏదైనా తప్పని పరిస్థితి అయితే వెళ్ళాలి తప్ప పనులకి దేనికైనా కూడా. బ్రహ్మం గారు కూడా అదే అన్నారు, మీరు వెళ్ళొచ్చు, కానీ శారా కూడా ఒక సమయంలో, అంటే బ్రహ్మం గారి యొక్క భార్య కూడా వెళ్ళారు ఏదో పనికి. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు ఏదో కొన్ని అప్పులు ఉండడం వల్ల ఇది వెళ్ళారు, కానీ నేను చదివినట్టు గుర్తు అనమాట. కానీ ఎందుకు చెప్తున్నానంటే, కానీ మీరు అలాగ వెళ్ళడం వల్ల లేనిపోయిన సమస్యలు వస్తాయి. మీకు అర్థమైందా? అందువల్ల దాని విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నమాట. కాబట్టి పిల్లారా, ఇక్కడ ఆమె గుడారం అంటే ఐదవ సువార్త అంటే ఆమె 4 సువార్తలు ఉన్నాయి. 5వ సువార్త ఏంటంటే, ఆమె తన పిల్లలకి ఏ వర్తమానం అయితే వింటుందో, ఏ వాక్యం అయితే వింటుందో చక్కగా, లేకపోతే ఏదైనా బైబిల్ చదువుకున్నప్పుడు కానీ ఆ వాక్యాన్ని తన పిల్లలకి చెప్పుకొని ఆ బోధ ప్రకారంగా ఆ విధంగా తనకు పుట్టిన పిల్లలకి, అంతేగాని సంఘంలో వాళ్ళందరూ నా పిల్లలే కదా, నేను పెద్దదాన్ని, నా పిల్లలే కదా, నేను బోధిస్తే తప్పేంటని బోధించకూడదు. అది పిల్లలకి వాళ్ళు, లేదా కొన్ని సండే స్కూల్ లాంటివి ఉంటాయి, అలాగే పిల్లలకు నువ్వు చెప్పొచ్చు, చిన్నపిల్లలకు చెప్పొచ్చు. నీకు అర్థమైందా? చిన్నపిల్లలకి. అంతేగాని సంఘాల్లో కానీ, సంఘం అంటే విశ్వాసుల మధ్య కానీ, విశ్వాసులకు కానీ ఏమండి ఆ యొక్క బోధించడాలు అలాంటివి చేయకూడదు. కాబట్టి పిల్లలు 5వ సువార్త ఆమె గుడారంలోనే ఉంది తప్ప ఆమె వెలుపలకు వెళ్ళలేదు. అంటే ఇంటి దగ్గర ఉండి, పొయ్యి దగ్గర ఉండి, లేకపోతే ఇంట్లో పనులు ఏమన్నా చేసుకుంటూ ఆ విధంగా ఉంది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే శారా బయటికి వెళ్ళి పని చేయాల్సిన అవసరం ఏమీ లేదు. వాళ్ళకి బోల్డు అబ్రహాము గారిని సర్వశక్తిమంతుడు ఆశీర్వదించాడు కాబట్టి పిల్లారా, అందువలన ఇక్కడ ఆ శారా గుడారములో ఉన్నప్పుడు నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పెను.
ఆ అబ్రహాము గారు ఏమి చెప్పాడో, అబ్రహాము గారు ఏం చెప్తున్నాడు, ఏది వండాలో చెప్తున్నాడు. అందుకనే మీరు ఏదైనా వంట చేసేటప్పుడు కూడా నేను ఆ బ్రదరు వంట చూసుకుంటుండు అని చెప్తున్నారనమాట. మీరు చేయకపోతే మీదే తప్పు అయిపోతుంది. కదా ఆల్రెడీ చెప్పాను నేను ఏం చేస్తే బాగుంటుంది, ఏంటి, ఏం వండితే బాగుంటుంది, ఏమిటి. అక్కడ అబ్రహాము గారు ఏం చేశారు చెప్పండి. ఏదో నీకు వచ్చింది చెయ్యి. ఏం కూర ఉంది, ఏం బియ్యం ఏమున్నాయి, ఆకుకూరలు ఏమున్నాయి, ఏమున్నాయి, ఏదో ఒకటి చేయనా. అలాగ లేదు అక్కడ వ్యవహారం, క్రమం అన్నమాట అది. అలా కొంతమంది ఎవరినైనా వంట చూసుకుంటే వాళ్ళని చూసి ముఖం ఎత్తి పట్టుకోవడం, తిప్పటం, వాళ్ళు రాగానే వెళ్ళిపోవడం. నువ్వు ఆ లేఖనాన్ని నువ్వు అగౌరవపరుస్తున్నావు, నువ్వు దోషి అయిపోతావు, అప్పుడు నువ్వు అపరాధి అయిపోతావు. ఎవరైనా కింద వంటకి ఆ పురుషులు చేస్తూ ఉంటే మీరు చక్కగా సహకారులుగా ఉండాలి. క్రమం అది. వాళ్ళు ఇచ్చేస్తే బాగుంటుంది, ఇది వండితే బాగుంటుంది అన్నారు కొన్ని, చక్కగా ఏం చేద్దాం ఏంటి అని లేకపోతే బ్రదర్లు డిస్కషన్ చేసుకుని, లేకపోతే ఆ వంట అనుభవం ఉన్నవాళ్ళు, ఆ కూరలు అవి వండడం ఏదైతే బాగుంటుందో తెలిసిన వాళ్ళు, ఆ విధంగా ఆ పురుషులు చెప్పినప్పుడు దాన్ని చెయ్యాలి. స్త్రీలు నీ మాట అనేది ఏంటి అని మగరాయిల్లాగా ఉండకూడదు, మగాళ్ళలాగా ఎదిరించకూడదు. అలాగే ఆ బ్రదర్ చేయమంటాం కాబట్టి మిగతా వాళ్ళు ఆ ముఖం ఎత్తి పట్టుకొని అసలు రాగానే ఇలా తిప్పుకుంటూ వెళ్ళడం, అలా తిప్పుకుంటూ వెళ్ళడం చేసేట దయ్యం అది. దాని లేఖనానికి నువ్వు సహకరించాలి. వాక్యం దాన్ని సహకరించకపోయింటే నువ్వు దోషివి, నువ్వు అపరాధివి. సహోదరుడా, నువ్వు చక్కగా చూసుకో, చక్కగా చెయ్యి. ఆ సిస్టర్స్ కూడా అమ్మ మీరు బ్రదర్కి చక్కగా సహకరించండి. చక్కగా అలాగా ఒక క్రమం అన్నమాట అది. దాని ఆ క్రమములో ఉండాలి ఆ వంట దగ్గర కూడా. అంతేగాని పెత్తనాల కోసం, మీకు అర్థమైందా, వంట దగ్గర పెత్తనాల కోసం అక్కడ మగాళ్ళని ఎవరు కూడా రానియకుండా మేమే చేయాలి ఆ పెత్తనాలు అన్నట్టుగా ఉన్నారనుకోండి, అది వాక్యానికి విరోధం అవుతుంది. అందువల్ల పిల్లారా, ఇక్కడ అబ్రాహాము గారు వచ్చి ఏం చెప్తున్నాడంటే, అబ్రాహాము గారు వచ్చి ఏం చెప్తున్నాడో చూడండి. మూడు మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పినప్పుడు నేను చేయనుపా, నాకు నచ్చింది నేను చేసుకుంటా, మీరు చెప్పింది నేను చేయను, నేను ఈరోజు ఇది వండుకొని తినాలని ఉంది, నాకు అదే వండుకొని తినాలని ఉంది, నాకు ఏది తినాలనిపిస్తే అదే వండుతా అందరికీ. అలా చేయకూడదు. మీకు అర్థమైందా? అంటే నిన్ను బట్టి చేసుకోకూడదు. మీరు సమాజంలో సహోదరి సహోదరులు ఆ యొక్క మీకు ఆ వంట దగ్గర ఉన్నటువంటి అతడు ఏం చేస్తే బాగుంటుంది ఏంటి అనుకుని అతడిని బట్టి చెప్పిన దానిని బట్టి మీరు చక్కగా ఏమండి, లేకపోతే బ్రదర్లు కూర్చొని మనం ఆ వంట దగ్గర ఉండే బ్రదర్కి ఏం చేద్దాం బ్రదర్, ఏంటి ఇలాగ సరే అతడికి చెప్తే దాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ విధంగా అంటే పురుషుడు శిరస్సుగా ఉండాలి, పురుషుడు శిరస్సుగా ఉండాలి. కాబట్టి పిల్లారు మీరు ఆలోచన చేయండి. అక్కడ అబ్రాహాము యొక్క అధికారం చొప్పున జరుగుతుంది తప్ప ఆమె అధికారం కాదు అక్కడ అబ్రాహాము యొక్క. కాబట్టి పిల్లారా చూడండి, మరి అబ్రాహాము పశువుల మందుకు పరిగెత్తి ఒక మంచి లేత తోడని తెచ్చి ఒక పనివారికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచెను. నువ్వు చికెన్ కానీ ఏదైనా కావాలనుకోండి, స్త్రీలు చెప్పిన ప్రకారం అక్కడ శారా వండుతుంది. ఏమండి, మరలా చికెన్ అది కావాలంటే అబ్రాహాము గారు తీసుకొచ్చారా? మీకు అర్థమైందా? చికెన్ అంటే చికెన్ కాదు, దూడ పనివానికి ఇచ్చినప్పుడు అతడు సిద్ధపరిచాడు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రియారా మనం ఒక క్రమములో, హల్లెలూయా, ఆ ఇల్లు ఒక క్రమములో ఉంది. సర్వశక్తిమంతుని ఇల్లు అనేటువంటి సమాజము కూడా ఒక క్రమములో. కాబట్టి పిల్లారా ఆ తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారికి భోజనము చేయించుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను.
వారు అతనితో నీ భార్య అయిన శారా ఎక్కడని అతడు అడుగుగా అతడు ఇదిగో గుడారములో ఉన్నదని చెప్పెను. మీదడికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. చూడండి సర్వశక్తిమంతుడు ఏం చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సర్వాధికారి, ఆయన సర్వశక్తిమంతుడు. మానవ రూపములో ఒక మానవ శరీరాన్ని ధరించుకొని అబ్రహాము ఇంటిలో ఆహారమును భుజించాడు. గాబ్రియేలు, మిఖాయేలు మానవ శరీరము ధరించుకొని అక్కడ ఆహారమును భుజించారు. పైకి వాళ్ళు మనుషుల్లాగా మనలాగా కనబడుతూ ఉన్నారు, కానీ వాళ్ళు ఏమైనారు చెప్పండి? సర్వశక్తిమంతుడు మరియు ఆ దూతలు. అందుకనే వాళ్ళకి పిల్లారా అక్కడ అబ్రహాము గారు అంటే వాక్యోపదేశం ఇచ్చేవానికి మంచి పదార్థములో భాగమీయమని లేఖనం చెప్పబడిన ప్రకారము అబ్రహాము గారు అక్కడ వారికి మంచి పదార్థములలో అంటే ఏదో ఒకటి వండిపడేశాను కదా అన్నట్టు కాకుండా వాళ్ళు పిల్లారా ఆశీర్వదించేవాళ్ళు కాబట్టి, సర్వశక్తిమంతుడు దీవించేవాడు కాబట్టి ఆయన మనం వెక్కిరించకూడదు. మీరు పిల్లారా ఉదాహరణకి ఒక గొప్ప వ్యక్తి మీ ఇంటికి వచ్చాడు అనుకోండి, నువ్వు పేటేసుకొని కూర్చోమన్నావు అనుకుంటే ఆయన వెక్కిరించినట్టయితే నీకు అర్థమైందా? లేకపోతే 2-3 రోజుల కింద ఉన్న ఫ్రిడ్జ్లో ఉన్న సద్దనం గిద్దనం ఆయన పెట్టారనుకోండి, ఆయన ఎక్కిరించినట్టయితే, లేకపోతే ఏదైనా అల్పమైన ఏ వచ్చేసి ఎక్కిరించిన ఆయన పరసంబంధమైన వాడు, వాక్యోపదేశం చేయవాడు, రక్షకుడు. ఆయన మనం ఎక్కిరించకుండా ఘనముగా హల్లెలూయా. అందుకనే ఈ నాకు అయ్యగారి దగ్గర తెలుసుకున్నదే, మేము ఒకసారి బంగాళదుంప కూర వండాం, అందరికి ఒకటి వండేసాం. వండేసినప్పటికీ అయ్యగారు అన్నారు, సేవకునికి ప్రత్యేకంగా వండాలని తెలీదా అన్నాడు. మాకు తెలియదు అప్పటికి. ఆ తర్వాత ఆయనకి ప్రత్యేకంగా వండాం. కానీ అంతేగాని తినేవాళ్ళు ఉండాలి, నేను కూడా తినాలి కదా అనుకొని ఒక 1/4 కేజీ పట్టిద్ది అనుకోండి, తింటారు అనుకోండి. వాక్యోపదేశం చేసేటి వర్తమానికుడు ఎవరైనా కానీ అలా కాకుండా ఇదిగో నేను తింటాను, లేకపోతే మా సిస్టర్ ఉంది కదా, లేకపోతే మా యొక్క తమ్ముడు ఉన్నాడు కదా, లేకపోతే మా ఆయన కూడా ఉంటాడు కదా 4 ముక్కలు తింటాడు, లేకపోతే నేను కూడా 4 ముక్కలు తింటాను, లేకపోతే నా పిల్లలు ఉన్నారు కదా 4 ముక్కలు పెట్టుకుంటాం, మిగిలితే కొంచెం మిగిలేలాగా వండితే బాగుంటుంది, మిగిల్చుకొని తింటానుకుంటూ అది అలాంటి దురాలోచనతో చేయకూడదు. నువ్వు అప్పుడు ఏం చేస్తావు? అలాంటి దురాలోచనతో చేసి ఉపదేశించేవాడిని కూడా నీ కోసం వండుకొని ఆ కుమారులాగా నువ్వు కూడా అది భుజించి నువ్వు కూడా నిన్ను ఉపదేశించేవంతా సమానంగా చేసుకుంటున్నావు అనమాట, సమానం చేస్తున్నావు అనమాట. అలాగా అవన్నీ వాక్య విరోధాలు, అలాంటివన్నీ కూడా లేఖన విరోధం, అలాంటివి చేయకూడదు. అక్కడ లేఖనం ఎలా ఉందో అలా చేయాల్సిందే. వాక్యోపదేశం చేయవానికి అన్నప్పుడు నువ్వు అలా చేయాల్సిందే. ఆ లేఖనం ఉన్నట్లుగా నువ్వు పాటించాల్సిందే. కాబట్టి అక్కడ అబ్రహాము గారు కూడా చూడండి, అక్కడ ఆతిథ్యం ఇచ్చేటప్పుడు ఏదో సర్వశక్తిమంతుడు వెక్కిరింపబడ్డని ఉంది కాబట్టి ఏదో వెక్కిరించినట్లుగా చేయలేదు, కానీ చాలా చక్కగా వాళ్ళు తినేది ఆ ఆహారం కాబట్టి, ఆ యొక్క రొట్టె కాబట్టి అది వండమని చెప్పి ఆ తర్వాత అతడు ఆ విధంగా మాంసము, పాలు అలాంటి వాటన్నిటిని కూడా అతడు చేసినట్లు మనం చూస్తున్నాం. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా చూడండి ఒకసారి మనము 6వ అధ్యాయము అపోస్తలుల కార్యం 6వ అధ్యాయం ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూసిరని ఎబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగారు. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు
శిష్యుల సమూహమును పిలిచి, మేము సర్వశక్తిమంతుల వాక్యమును బోధించడం మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుష్యులను మీలో ఏర్పరచుకునడి. మేము వారిని ఆ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన ఎందును వాక్య పరిచర్య ఎందును ఎడతెగని చెప్పిన ఆయన నామనిస్తారు. చూడండి, ఆహారాన్ని వడ్డించడానికి ఆ పని కోసం కొంతమందిని ఏం చేశారు చెప్పండి? వాళ్ళ చేత నియమించబడ్డారు అనమాట. అపోస్తలుడు, మీకు అర్థమైందా? నియమించబడ్డారు ఆహారం వడ్డించడానికి కొంతమంది పురుషుల్ని. హల్లెలూయా. వాళ్ళు ఎవరు చెప్పండి? ఆత్మతోనూ జ్ఞానముతో నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులు మీలో ఏర్పరచుకోండి. మేము వారిని ఆ పనికి నియమించము. ప్రార్థన చేసి వాళ్ళని ఆ పనికి నియమించారు. హల్లెలూయా. అందువల్ల లేఖనము ప్రకారముగా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇక్కడ మంచి ఆహారమును అబ్రహాము గారు చేర్చుకొని మంచి ఆహారము పెట్టినట్లు మనం చూస్తాం. ఎందుకంటే ఏమి విత్తుతావో దాన్ని కోసుకుంటావు. నువ్వు అలాగూ చేసినప్పుడే నువ్వు మంచి ఆహారం ఇచ్చావు కాబట్టి, మంచి పదార్థంలో భాగం ఇచ్చావు కాబట్టి, నీకు మరలా తిరిగి ఆయన మంచి విత్తావు కాబట్టి నీకు మరలా మంచి ఇస్తాడు ఆయన. చాలామంది లెక్కలు చూసుకుంటూ ఉంటారు. ఇంత అయింది, అంత అయింది. హృదయంలో లెక్కలు చూసుకునే వాళ్ళతో కలిసి నువ్వు భుజించుద్దాను బైబిల్. నీకు అర్థమైందా? ఇన్నెందుకు, అన్నెందుకు, తగ్గించు. నీకు అర్థమైందా? అన్ని మొక్కలు ఎందుకు, అన్ని మొక్కలు తగ్గించు. మీకు అర్థమైందా? చాలామంది అలాగా. కొంతమంది ఏం చేస్తారు, సైడ్ వేస్తుంటారు. కొంతమంది తెలియకుండా ఆ బుద్ధులు బాగు కొంతమందికి. ఆ వండిన దాంట్లోనే ఏమండి ఆ పనివాడు అలా చేయలేదు. కొంతమంది ఆ 2 ముక్కలు తీసి బాక్సులు పెట్టేసుకోవడం, పిల్లలు అలా వచ్చి నోట్లో కుక్కేయడం, ఆ వండేటప్పుడే ఆ సేవకుడికి సంబంధించి 2 ముక్కలు నోట్లు వేసుకొని తినేయడం, ఇలాంటివన్నీ తిండిపోతూ చేష్టలు చేస్తుంటారు. ఆ విధంగా దోషులు అయిపోతాం మనం, అపరాధులు అయిపోతాం మనం. ఇక అర్థమైందా? ఆ సేవకుడు వండిని తీసుకెళ్ళి అలాగే ఇలాగ వడ్డిచ్చేయడం అంటే వాక్యోపదేశం చేసేవారికి, వాక్యం వినేవారికి అక్కడ ప్రత్యేకత లేదు. అక్కడ అలా చేస్తే ప్రత్యేకత బైబిల్ చెప్తుంది అది. లేకపోతే అందరూ అలా చేయాల్సిన పని లేకపోతే వాక్యోపదేశం చేయవారికి మంచి పదార్థంలో భాగం ఇవ్వాలని చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి అక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. అవన్నీ కూడా పాటిస్తేనే, ఖచ్చితంగా అలా ఉంటేనే పిల్లారా, అప్పుడు మిమ్మల్ని ఆయన ఏం చేస్తాడంటే నువ్వు విత్తిన దాన్ని బట్టే ఏమండి ఏ విత్తావో దాన్నే కోసుకుంటా. అలా మంచి విత్తావు కాబట్టి, అందుకని అబ్రహాము గారు ఆయన మంచి చేశాడు కాబట్టి, మంచి ఆహారాన్ని ఇచ్చాడు కాబట్టి, మంచి ఆతిథ్యం ఇచ్చాడు కాబట్టి, విత్తిన దానిని బట్టి సర్వశక్తిమంతుడు అతడు మరలా ఇచ్చాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. మంచి విత్తాడు కాబట్టి మరలా మంచిదాన్నే కోసుకున్నాడు. కాబట్టి ఆ విధంగా అబ్రహాము అలాంటి స్వభావం కలిగిన వాడు. హల్లెలూయా. ఆ తరువాత మరి ఏం చెప్తున్నాడు చూడండి. అందుకు ఆయన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలిగినని చెప్పెను. శారా ఆయన వెనుక నుండిన గుడారము ద్వారమందు వినిచుండెను. అప్పుడు శారా ఆ గుడారం యొక్క ద్వారమందుండి వింటుంది. ఎందుకంటే ఆవిడ గురించి ఎందుకు శారా అంటున్నారేంటి అనుకొని, నువ్వైతే నీకు సంబంధించిన విషయం లేకపోయినా ఆ డోర్ కట్టన్ దగ్గరుండి, కింద తలుపు దగ్గరుండి, ఆ కిటికీ దగ్గరుండి, లేకపోతే ఇటువైపు కిటికీ దగ్గరుండి వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారా, ఏం మాట్లాడుతున్నారా ఆయన ఫోన్లో, ఆయన సిస్టర్ ఏం మాట్లాడుతుందా ఫోన్లో, ఆ బ్రదర్ ఏం మాట్లాడుతున్నాడా ఫోన్లో అని చెప్పి నిఘా పెడతా ఉంటారు అన్నమాట కొంతమంది. నిఘా అర్థమైందా? చాలా నిఘా పెట్టడం కాదు, అదొక గుణం ఉంటుంది, అదొక జబ్బు కొంతమందికి, అదొక వ్యాధి.
ఎవరేం చెప్పుకుంటున్నారా, ఇలా ఇలా చెప్పుకుంటున్నారని మళ్ళీ వాళ్ళ ఇంట్లో చెప్పొచ్చని, వాళ్ళకి చెప్పొచ్చు అని ఆ విధంగా కొండాలు చెప్పేవాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్గా ఉంటారు. అలాంటి ఆ కొండాలు కూడా రుచిగల భోజ్యాలుగా ఉంటాయి, వినడానికి చాలా రుచిగా ఉంటాయి అన్నమాట. వాళ్ళ మీద వీళ్ళ మీద లేనిపోయి చెప్తూ ఉంటే చాలా రుచిగా ఉంటాయి. వాళ్ళు కూడా రుచిగా, అబ్బా ఈరోజు మా ఆవిడ చాలా మంచి భోజనం పెట్టింది బాబు. ఏం భోజనం పెట్టిందంటే కొండాలు, చెప్పుడు మాటలు. అర్థమైందా? ఇంట్లో కూడా అంతే. అబ్బా ఈరోజు మా అమ్మ మా నాన్న వాళ్ళ ఇంటికి వెళ్తే మంచి భోజనం పెట్టారా, లేకపోతే మా అత్తగారింటికి వెళ్ళిపోతే మా మామయ్య గారింటికి వెళ్ళిపోతే మంచి భోజనం పెట్టారా. ఏం భోజనం పెట్టారు? వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పారు. అంటే మీరంటే మీరు కాదు, జనరల్గా మనం చుట్టాలింటికి ఎవరింటికి వెళ్ళినప్పుడు మంచి భోజనాలు పెడతారు. ఈ భోజనాలు ఎక్కువ, కొండాలు ఎక్కువ. వాళ్ళ మీద వీళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ మీద అవి విభేదాలు, ఏమిటి విరోధాలు పెట్టేటువంటి మాటలు అవి మనం వినకూడదు. కొండాల వల్ల విభేదాలు వస్తాయి. సమాధానపరచువారు ధన్యులు సర్వశక్తిమంతుని కుమారుడు అంట. మీకు అర్థమైందా? ఎవరినైనా పొరపాట్లు అలా ఇలా అన్నారు క్షమించయ్యా, సమాధానంగా ఉండు, ప్రేమగా ఉండు, అంతేగాని వాళ్ళ గురించి వీళ్ళ గురించి నువ్వు విరోధంగా మాట్లాడొద్దని చెప్పాలి. హల్లెలూయా. అలాగే సమాధానపరచువారు ధన్యులు సర్వశక్తిమంతుని కుమారులు అనబడతారని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి పిల్లారా, ఈ యొక్క సమయంలో మనము నేర్చుకునేది ఏంటంటే ఆ శార, ఆ గుడారంలో ఉన్న శార మీదటికి ఏమండి అప్పుడు నీ భార్య అయినా అంటే ఇక్కడ ఒక మాటను చూడండి, వారతనితో నీ భార్య అయిన శారా ఎక్కడున్నదని అడుగుగా అతడు గుడారంలో, అంటే శారా గురించి ప్రస్తావన వచ్చేటప్పటికి ఆమె గుడారంలో ఉండి వినుచుండేనని ఉందన్నమాట. హల్లెలూయా. నీకు సంబంధించిన విషయాలు అయితే నువ్వు వినొచ్చు, నీకు సంబంధించిన విషయాలు కూడా, సంబంధం లేని విషయాలు కూడా వింటుంటావు అన్నమాట. అన్ని విషయాలు కావాలి నీకు, అన్ని విషయాలు. అందుకని ఆరాధనకు వచ్చిన, మీటింగ్స్కి వచ్చినా ఎవరేం చెప్పుకుంటున్నారా, ఎవరేం మాట్లాడుకుంటున్నారా, మనం ఇక్కడ మీటింగ్స్కి వచ్చామంటే మనసు ఆయన మీద పెట్టి ప్రార్థన చేసుకోవాలి. దేనికోసం వచ్చావు, వాళ్ళ మీద వీళ్ళ మీద మనసు పెట్టి ఏం చెప్పుకున్నారా ఏంటా దాని గురించి రాలేదు నీ దృష్టి అంతా. ఎవరేం చేస్తున్నారా ఏంటా అని ఆ పిల్లిలాగా, ఆ పాలు దగ్గర పిల్లిలాగా ఏమండి ఆ చూపు చూస్తా ఉండకూడదు. నువ్వు నీ మనసు దేని మీద ఉండాలి? ప్రార్థన. నేను ఎందుకు చెప్తున్నాను మీకు అర్థమవుతుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఒకరు వెళ్ళాల్సింటే ఒకరు వెళ్ళండి, ఇద్దరు వెళ్ళాల్సింటే ఇద్దరు వెళ్ళండి. ఒకరు బ్రదర్ మీరు కూర్చొని ప్రార్థన చేసుకోండి. అలా అన్నా అనుకోండి, మేము కలిసి ఉండడం ఇష్టం లేక అలా తీసుకున్నాడు సాతాను. అలా నీకు ఆలోచనలు పెట్టి నీకు బ్రదర్కి మధ్య విభేదాలు పెడుతున్నాడు. నువ్వు అలా తీసుకోకూడదు. మంచిగా తీసుకొని ప్రార్థన కోసం తీసుకొని అలా చేయాలి తప్ప నీ పనికి మాలిన ఆలోచనలు తీసుకొని ఆ బ్రదర్ రాగా నేను ఎలాగ వెళ్ళిపోవడం, ఈ బ్రదర్ రాగా ఎలాగ వెళ్ళిపోవడం, అలా నేను ఎందుకు అలాంటివి చేయకూడదు. ఇక అర్థమైందా? మన మంచి కోసం చెప్పారు కదా పాస్టర్ గారు, బ్రదర్ మాట్లాడుకోవాలి. మాట్లాడుకోరు ఏదో ఊహించుకొని మూగు ముద్దలకి. ఆ మూగోళ్ళు ఉన్న దగ్గర హృదయం, అందుకే అయ్యగారు అనేవారు హృదయంలో ఏది ఉంటే అది మాట్లాడాలన్నారు. మూగోళ్ళు ఉన్న చోట సమస్యలు వస్తాయి, నోరు తెరవరు. పాస్టర్ గారు ఇలా వాక్యంలో ఇలా చెప్పారు కదా, బ్రదర్ మీరు వెళ్ళండి, నన్ను వెళ్ళమంటారా, నేను ప్రార్థన చేసుకుంటాను, మీరు వెళ్ళండి. అలాగా మంచిగా మాట్లాడుకొని అలా తీసుకోవాలి. అంతేగాని ఏదో ఒకటి ఊహించేసుకొని ఆ బ్రదర్ ఇలా వెళ్ళిపోతే ఆ బ్రదర్ పైకి వెళ్ళిపోతే, ఈ బ్రదర్కి ఎందుకు వెళ్ళిపోతే, ఆ సిస్టర్కి ఎందుకు వెళ్ళిపోతే, ఈ సిస్టర్ పైకి వెళ్ళిపోతే మాట్లాడుకోరు. ఇక అర్థమైందా? అది తప్పుడు ఆలోచనలు అన్నమాట, సాతాను ఆలోచనలు. మనం ఎప్పుడు కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నువ్వు వచ్చిన సమయాన్ని ఇక్కడికి వచ్చావంటే ఆ సమయాన్ని నువ్వేం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. లేదా ఎవరైనాతో మాట్లాడాలని ప్రతి చక్కగా వాక్యాన్ని గురించి మాట్లాడుకోవాలి, బలపరుచుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. అలాగుండాలి తప్ప అంతేగాని ఏమి తోచట్లేదని ఓరక సమయాన్ని వృధా చేసుకుంటూ పనికి వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటూ వ్యర్థంగా సమయాన్ని గడుపుతూ ఉండకూడదు.
సమయాన్ని వృధా చేసే దినాలు కాదు ఇవి. సమయాన్ని మనము రక్షణ కోసమై, ప్రార్థన కోసమై సద్వినియోగం చేసుకునే సమయం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లలు మీరు ఆలోచన చేయండి. అప్పుడు ఆ శారా వినుచుండెను. చదువమ్మా. అబ్రహాము శారాయును బహుకాలము గడిచిన వృద్ధులయుండ్రి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయింది కనుక, అంటే పిల్లలు కనడానికి కావాల్సిన స్త్రీ ధర్మం అనేటువంటిది ఆ యొక్క ఆమెకి ఏమైపోయింది చెప్పండి? నిలిచిపోయింది. ఆ స్త్రీ ధర్మం కనుక నిలిచిపోయినట్లయితే పిల్లలు పుట్టరు, పిల్లలేక పుట్టరు. ఆ ధర్మము ఆమెకి ఏమైపోయింది చెప్పండి? నిలిచిపోయింది. రెండోదేమో వాళ్ళు వృద్ధులైపోయారు, ముసలి వాళ్ళు అయిపోయారు, వృద్ధులైపోయారు. అంటే పిల్లలు పుట్టాల్సినటువంటి వయసు కూడా వాళ్ళకి ఏమైపోయింది చెప్పండి? దాటిపోయింది. శారా, నేను బలము విడిగిన దానిని తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తాను నవ్వుకొనెను. ఆమె అతడు వృద్ధుడైపోయాడు కదా, ఏమండి ఇది మాకు ఈ సంతానం కలగడం ఏంటి? మీ శారా కూడా అంటే నేను వృద్ధురాళ్ళు అయిపోయాను కదా, ఆయన కూడా వృద్ధుడైపోయాడు కదా, మాకేం సంతానం కలుగుతారులే అన్నట్లుగా శారా నవ్వుతుందనమాట. ఎందుకంటే స్త్రీ అంటే బలహీనమైన ఘటం. స్త్రీ ఎంత త్వరగా నమ్ముతుందో మరలా సందేహిస్తుంది. స్త్రీ బలహీనమైన ఘటం. అంటే ఘటం అంటే కుండ. ఒక కుండ గనక కింద వదిలేస్తే ఏమైపోతుందంటే టప్పన పగిలిపోతుంది. స్త్రీ మనసు కూడా అంతే. ఆమె బలహీనమైన ఘటం. అక్కడ చూడండి, ఆమె నమ్మడం లేదు. అంతలో నమ్ముతుంది, అంతలో మళ్ళీ ఏం చేస్తుంది చెప్పండి? సందేహిస్తారనమాట, అనుమానిస్తారు, నమ్మరు. మళ్ళీ అంతలోనే మంచిగా ఉండి నమ్ముతారు, తర్వాత నమ్మరు. అలా ఉంటారనమాట. అందుకని స్త్రీ బలహీనమైన ఘటం. అందుకని ఆ స్త్రీతోటి మనం ఎప్పుడు కూడా ఎలా పడితే అలాగ స్త్రీలతో ఉండకూడదు. మాట్లాడుతూ గ్లాసుతో మనం గ్లాసు పట్టుకొని ఉన్నాం అనుకోండి, అది జారిపోతే కింద పడితే ఎలా పగిలిపోద్దో అలాగే వాళ్ళతోటి మనం గ్లాసు పట్టుకొని ఎలాగైతే జాగ్రత్తగా ఉంటామో అలాగే వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండి మాట్లాడాలి. ఇలా మాట్లాడే వెంటనే వాళ్ళ మనసు ఇరిగిపోతుంటుంది, వెంటనే వాళ్ళ మనసు పగిలిపోతుంటుంది. అది బలహీనమైన ఘట్టం ఉంది బైబిల్లో. అందువల్ల శారా కూడా ఇక్కడ ఏం చేస్తుంది చెప్పండి? నమ్ముతుందా? నమ్మడంలా, నవ్వుతుంది. అంటే ఇది జరుగుతుందా? మేము ముసలం అయిపోయాం కదా, ఆయన వచ్చేదో చెప్తుంటాడు ఆయన. ఈ అబ్రహాం గారు నమ్ముతూ ఉంటాడు. అది ఎలా కుదిరిద్ది? ఆ లోకంలో ఎక్కడైనా ఉందేంటి? నేనేమో గొడ్రాల్ని, ముసలోళం అయిపోయాం, ఆయన ముసలోడు అయిపోయాడు, ఇప్పుడు మాకేం కలుగుతారు? పిల్లలు పుడతారా? పుట్టరు. అది జరిగే పని కాదు అనుకుంటుంది ఆమె. ఇది కుదరని పని అని నవ్వుతుంది ఆమె. ఇది అర్థమైందా? తర్వాత చదువమ్మా. అంతటి యావే అబ్రహాముతో, వృద్ధురాలని నేను నిశ్చయముగా ప్రసవించదునా అని శారా నవ్వనేలా? వృద్ధురాలని నేను బిడ్డలు కంటానా? ఇది ఎటకారంగా ఉంది, నవ్వులాటగా ఉంది అన్నట్టుగా ఆమె ఏం చేస్తుంది చెప్పండి? నవ్వుతుంది. యావేకు అసాధ్యమైనది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయనకు అసాధ్యమైనది ఏమి కూడా లేనే లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే, సమస్తము. ఎందుకంటే చూడండి, యావేకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఇంకా బైబిల్లో నమ్ముట నీ వలనైతే నమ్ము వానికి సమస్తము సాధ్యమే. ఆయన నీ గర్భవాసమున, లేకపోతే చూడండి అక్కడ నీ భార్య అయిన శారాకు కుమారుడు కలుగునని చెప్పగానే, పిల్లారా అది జరుగుతుంది, ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు అని ఆమె నమ్మాలి. కానీ నమ్మకుండా ఏం చేస్తుంది చెప్పండి? సందేహిస్తూ ఉంది. కానీ ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. ఎందుకనంటే
ఆ ముసలి శరీరములను యవ్వనమైన శరీరములుగా కూడా ఆయన మార్చగలిగిన వాడు. ఓ సూర్యుని సృష్టించిన వాడు ఆయనే, చంద్రుని సృష్టించిన వాడు కూడా ఆయనే, నక్షత్రములు సృష్టించిన వాడు కూడా ఆయనే, ఓ భూమిని సృష్టించిన వాడు ఆయనే, ఓ భూమి మీద ఉండే ప్రతి జీవరాశిని కూడా సృష్టించిన వాడు ఆయనే. ఓ ఆ యొక్క శారా యొక్క గర్భసంచిని కూడా, లేకపోతే అబ్రాహాముని శారాను కూడా సృష్టించిన వాడు కూడా ఆయనే గనుక దానిని మరలా ఆయన యవ్వనమైనదిగా యవ్వనస్తులుగా మార్చగలిగినటువంటి శక్తిమంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఆయనకు అసాధ్యమైందేమీ లేదు. ఆయనకు సమస్తము సాధ్యమేని నమ్మాలి. ఇది జరుగుతుందా, అది జరుగుతుందా, ఇది వాస్తవేనా, మేము ముసలం అయిపోయాం, మాకేం పడతారు పిల్లలు, నా యొక్క పళ్ళు ఊడిపోయాయి, బొగ్గలు చొట్టబడిపోయాయి, కన్నంతా కరిగిపోయి ఎముకలు మాత్రం కనబడిపోతున్నాయి, కాబట్టి ఇది వీలు పడదు, అది వీలు పడదు అలా అనుకునే వాళ్ళకి ఏది సాధ్యం కాదు. ఎందుకంటే అవిశ్వాసి, నమ్మడం లేదు, నమ్మలేని అలాంటి మాటలు మాట్లాడతారు. ఇది ఎలా జరిగిద్దండి, అది ఎలా జరిగిద్ది అంటారనమాట. ముసలి కుర్రోళ్ళ ముసలికి పిల్లలు ఎలా పడతారండి, అది ఎలా వీలైద్ది, మా తెలిసిన డాక్టర్ గారిని అడుగుతా ఉండండి, అలా మాట్లాడుతున్నారు. కానీ ఆయన చెప్పాడంటే దాన్ని చేయగలిగిన సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెప్పాడంటే దాన్ని చేయగలిగిన సమర్థుడు. ఆమేన్. ఆయనకు అసాధ్యమైందేమి. ఆమేన్, హల్లెలూయా. ఎవరన్నా ఆమెన్ చెప్తారేమో అనుకుంటాను. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. ఓ ఆ యొక్క అబ్రాహాము యొక్క శారా శరీరములు ఆయన మార్చడము ఆయనకి సాధ్యమైంది. ఒక డాక్టర్కి సాధ్యం కాకపోవచ్చు, ఏమండి, లేకపోతే ఒక సైంటిస్టుకు సాధ్యం కాకపోవచ్చు, లేకపోతే లోకములో మనుషులకు సాధ్యం కాకపోవచ్చు, ఏమండి, లోకంలో గొప్ప గొప్ప చదువులు చదివిన వారికి సాధ్యం కాకపోవచ్చు, లోకంలో గొప్ప పలుకబడిన వారికి అది సాధ్యం కాకపోవచ్చు. ఆయనకు మాత్రము సమస్తం సాధ్యమే. హల్లెలూయా. అందువలన వాళ్ళు ఆమె ఒక మనిషిలాగా ఆలోచించి, ఆయన కూడా ఒక మనిషిలాగా ఆలోచిస్తుంది. ఆయన కూడా ఒక మనిషి, ఆయన ఒక మనిషిలాగా, అంతేగాని సృష్టికర్త ఆయనకు అసాధ్యమైందేమో ఉందా అని అనుకోవట్లేదు ఆమె. అది ఎలా సాధ్యమవుతుంది? కాబట్టి పిల్లారా, సర్వశక్తిమంతుడికి సమస్తము ఆయన ఏదైనా చేయగలడు. నువ్వు నమ్మితే, నువ్వు విశ్వసిస్తే ఆయన ఏదైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేనే లేదు. అది అబ్రాహాము యొక్క శారా యొక్క జీవితాల్లో అది జరిగింది. ఆయన నమ్మనిస్తాడు. అది నిజమో కరెక్టో అబద్ధమో, అబద్ధమో నిజమో ఎవరికి తెలుసండి? బైబిల్లో రాయబడింది అని మనకి కరెక్ట్ అని మనకు ఎలా తెలుస్తుంది? నిజమో కరెక్టో కథేమో నువ్వు అనుకోవచ్చు. మరి కథో ఏదో మూఢనమ్మకాలు తప్ప ఇప్పుడు అలా జరుగుతాయేటి? అలాగా ఆయనకి ఏమండి అదేదో అలా రాసి ఉంటారు కదా, అలా జరుగుతుంటుందా? మనమన్నా అలాగన్నా నమ్ముతామని, అలాగన్నా మనం ఏదో సర్వశక్తి మీద గొప్పోడని మనం అనుకుంటామని, ఏదో అలాగా చెప్తున్నారు కానీ ఆయన గొప్పోడని చెప్పుకోవడానికి అని అభిప్రాయపడే వాళ్ళు ఉంటారు. కానీ ఇది జరిగిందా లేదనేది ఇజ్రాయెల్ చూస్తే తెలుస్తుంది. అర్థమవుతుందండి? ఇజ్రాయెల్ జాతి అనేది ఉందా? వాళ్ళు మా తండ్రి అబ్రాహాం అంటున్నారా? మరి ఇజ్రాయెల్ దేశం అనేది ఉందా? మరి ఇవన్నీ ఉన్నప్పుడు, అవన్నీ జరిగినప్పుడు ఇది కూడా జరుగుతుంది. జరిగింది, క్షమించండి, ఇది కూడా జరిగింది. అంజూరపు చెట్టు చిగురించునని చెప్పాడు. వాడు స్వదేశానికి వచ్చాడు. ఆ దేశం మరల ఏమైపోయింది చెప్పండి? జనంతో కలకలాడుతూ ఉంది, యుద్ధాలు జరుగుతున్నాయి, కాదంటలేదు. కాబట్టి ఆయనకు అసాధ్యమైందేమి
లేదు. ఆయన ఏదైనా చేయగలిగిన వాడు. నువ్వు నమ్మితే, నువ్వు ఏదైనా ఆయన అడిగావనుకోండి, ఏమండి, అది ఆయన చేయగలడని నువ్వు నమ్మితే ఆయన చేస్తాడు. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఈ వర్తమానం చెప్పినప్పుడు హల్లెలూయా ఆమేన్ అంటారు. స్తుతించడం మంచిదే, కానీ వాళ్ళ జీవితాల్లో నమ్మకం ఉండదు. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదని నమ్మరు. నమ్మకుండా నువ్వు కేకలు పెట్టినంత మాత్రం ఏమి ఉపయోగం లేదు. నీ జీవితంలో ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదని ప్రతి విషయంలో నమ్మి జీవిస్తున్నావో లేదనేది ముఖ్యం. నమ్మి ఏమి జీవించకుండా ఓన్లీ ఏదో ఓవర్ కేకలు పెట్టినట్లయితే ఉపయోగం లేదు. స్తుతించాలి, అది కేకలు అలాగే మిగిలిపోతాయి. అందువల్ల నామకార్థం క్రైస్తువులకు బ్రతకూడదు. ఏదో వస్తున్నాను పోతున్నాను, ఏదో వస్తున్నాను వెళ్తున్నాను అన్నట్టు కాదు. నువ్వు దేని గురించి అయినా అడిగితే, ఏమండి, ఆయన దాన్ని ఆయన చిత్తంలో ఉన్నట్లయితే, ఆయన ప్రణాళికలో ఉన్నట్లయితే ఆయన ఖచ్చితంగా ఆయన జరిగిస్తాడు. ఆయన నామములో హల్లెలూయా హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. ఆమేన్. కాబట్టి ఆయనకి అసాధ్యమైంది ఏమి కూడా లేనే లేదు. అయ్యా, మా ఇంట్లో ఇదిగో ఇలాగూ సమస్యలు ఉన్నాయి నాయన, ఒడిదుడుకులు ఉన్నాయి నాయన, ఆ పిల్లల మాటంట్లు లేదు నాయన, లోబాట్లు లేదు నాయన, నాకు వాళ్ళని మార్చు నాయన, సహాయం చేయండి అడిగామనుకోండి విశ్వాసంతో, ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. వీడు మారడో, వీడు బతికింతే, వీడి జీవితం ఇంతే, వీడు ఇంతే, ఆవిడ ఇంతే, ఈవిడ మారదు, మా ఆయన మారడు, మా ఆవిడ మారదు, మా పిల్లలు కూడా మారరు, వాళ్ళు మారరు, వీళ్ళు మారరు, అది అయ్యే పని కాదు, అది కుదిరే పని కాదు, ఇది అసాధ్యం ఇది అంటారు. నీకు అసాధ్యం కావచ్చు, నీకు అసాధ్యం కావచ్చు, డాక్టర్లకు అసాధ్యం కావచ్చు, ఏమండి, అది మనుషులకు అసాధ్యం కావచ్చు, కానీ సర్వశక్తిమంతునికి సాధ్యమే. కానీ విశ్వాసంతో ఎప్పుడైనా ప్రార్థన చేసావు నీకు నీ పిల్లల గురించి మందిరానికి చక్కగా రావాలని, ఏమంటే రక్షణ పొందాలని, రాబోకృతుడు తప్పించుకోవాలని ఏమీ ప్రార్థన చేయకుండా ఈ వర్తమానం విని కేకలు పెట్టి వెళ్ళిపోతే ఏం ఉపయోగం లేదు. కేకలు పెట్టి వెళ్ళిపోతే ఏమైనా ఉపయోగం ఉండదా? విశ్వాసమే ముఖ్యం. విశ్వాసము, నమ్మకము. ఆయన చేయగలడు. ఆయన ఎప్పటికి మారడండి బాబు. నువ్వే డిసైడ్ చేసేస్తావు, నువ్వే సర్టిఫికేట్ ఇచ్చేస్తావు. అలా తీర్పు తీర్చొద్దన్నది బైబిల్. అర్థమైందా? ఆయన మార్చగలిగిన సముద్రుడిని నమ్మి ప్రార్థన చేయడమే. విశ్వాసము ద్వారానే. ఎప్పుడైతే విశ్వాసం ఉంచావో అప్పుడు ఆయన చేస్తాడు. అందుకని అబ్రాహాము యొక్క శరీరము ఎప్పుడు మార్పు చెందింది? అబ్రాహాము శారా శరీరాలు చాలా మందికి తెలియదు. అది ఎప్పుడు మారాయి చెప్పండి? ఆదికాండం 19వ అధ్యాయంలో తెల్లవారుజాము లోతు సొదొమ గొమొర్రా బయటకు వస్తున్నప్పుడు అదే సమయంలో అబ్రాహాము శారా శరీరాలు మారాయని ఇంతకుముందు చెప్పాను నేను. 18వ అధ్యాయంలో ఆయన కలుసుకున్నాడు, రాశాను కూడా, పత్రికలు కూడా. 19వ అధ్యాయంలో ఆయన శరీరం మారింది. 20వ అధ్యాయంలో ఆమె చాలా అందంగా ఉండేటప్పటికీ అబీమెలెకు అనే రాజు తీసుకుపోయాడు. అక్కడ అన్ని జనులు అందరూ ఉండడం అబ్రాహాము గారు అక్కడ భయపడ్డాడని ఇంతకుముందు చెప్పారు. హల్లెలూయా. కాబట్టి అబ్రాహాము శారా శరీరాలు ఎప్పుడు మారాయంటే తెల్లవారుజామునే. అందుకని ఆదికాండం 19వ అధ్యాయంలో వాళ్ళ శరీరాలు మారాయని, మనం 20వ అధ్యాయంలో వాళ్ళ శరీరాలు మార్పుతో ఉన్నారు కాబట్టి 18వ అధ్యాయంలో కలిశాడు ఆయన. 20వ అధ్యాయంలో ఎందుకంటే ఇలా చెప్పగలరు పాస్టర్ గారు అంటే బైబిల్లో శరీరాలు మార్పు జరిగింది. బైబిల్లో తెల్లవారుజామునే. మెస్సీ శరీరం ఎప్పుడు మారింది? తెల్లవారుజామునే. అర్థమైందా? తెల్లవారుజామునే విడుదల పొందారు. ఆనాడు ఏమండి, ఎర్ర సముద్రమును దాటి ఐగుప్తుల నుండి విడుదల పొందింది ఎప్పుడు? తెల్లవారు. అలాగే దేహం నుండి విడుదల పొందేది కూడా తెల్లవారుజామునే. మరి ఏ కాలంలోనూ ఉండదు. కాబట్టి అబ్రాహాము యొక్క శారా శరీరాలు తెల్లవారుజామున
లోతు సొదొమ నుండి బయటకు వస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క లోతు ఎలాగైతే సొదొమ గొమొర్రా నుండి విడుదల పొందాడు, అబ్రాము శారా శరీరములు కూడా వృద్ధాప్యము ముసలి శరీరాల నుండి విడుదల పొంది వాళ్ళు పక్షిరాజు వలె యవనస్తులుగా మారిపోయారు. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి, ఆయనకు అసాధ్యమైంది ఏమి కూడా లేదు. అబ్రాము యొక్క శారా శరీరాల్ని ఆయన ఏం చేశాడు చెప్పండి? మార్చాడు. అలాగే అందుకనే మార్చుటకు ఒక సమయం ఉంది. శరీరాలు మార్పు చెందుటకు ఒక సమయం ఉంది. ఆ సమయం ఏమిటంటే బైబిల్లో చెప్పబడింది. అంటే విడుదలకు ఒక సమయం ఉంది, విమోచనకు ఒక సమయం ఉంది. అది తెల్లవారుజాము మాత్రమే. అబ్రాము యొక్క దేహము, శారా యొక్క దేహములు విమోచించబడ్డాయి. మెస్స యొక్క శరీరము కూడా, ఆ దేహము కూడా విమోచించబడింది. అంటే మరణకరమైన దేహము నుండి వాళ్ళు విడుదల పొందారు. చావబోయేటువంటి లేకపోతే ఆ యొక్క మరణించబోయేటువంటి ఆ శరీరాలు మరల ఎవరి శరీరాలుగా మారిపోయాయి. పక్షిరాజు యొక్క శరీరములు మారుస్తున్న ఆయన అబ్రాహాము శరీరాలు మార్చలేడటారా? మార్చాడు ఆయన. పక్షిరాజు ఇప్పుడు పక్షిరాజు శరీరాలు మారుతుంటాయి. 40 సంవత్సరాలు వచ్చేటప్పటికి అవి ఏమైపోతాయి? ముసలివైపోయి మరలా ఎవరి శరీరంగా మార్చుకుంటాయి. అది జరుగుతుంది. మరి ఇప్పుడు పక్షిరాజు జీవితంలో జరుగుతున్నప్పుడు మరి అబ్రాహాము శారా శరీరాలు మారలేదంటారా? మారాయి నా మనసు. వాటిని మార్చి అది పక్షిరాజులు వాతుంటాయి, మార్చుకుంటాయి అంటారా? ఆ శరీరాన్ని, యవ్వన శరీరాన్ని, మర్త్యమైన శరీరాన్ని, నశించబోయే శరీరాన్ని మరలా నాశనమైన శరీరంగా 30 ఏళ్ళు ఆ విధంగా మారుస్తున్నవాడు ఆయనే. అది పీక్కుంటుంటది, లాక్కుంటుంటది, దానికి కొట్టుకుంటునేలా చేస్తున్నవాడు ఎవరు చెప్పండి? ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. చివరి సమయంలో గనక వాక్యము గనక, ఎందుకంటే విన్నాం అంటారు ఓదివే బైబిల్ అన్నాడు ఆయన. నడుస్తున్న బైబిల్. ఆమె హృదయంలో వాక్యం ఉంది. ఆ వాక్యము బైబిల్ ఆమెలో ఉంది కాబట్టి ఆమె నడుస్తున్న, జీవిస్తున్న బైబిల్ అన్నాడు. హల్లెలూయా. తల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. నమ్మిన వారికి అసాధ్యమైంది ఏమీ లేదు.